అందరికి నమస్కారం అండి. ఇడ్లీ తయారీ నేను చేసే విధానం చూడండి ఒకసారి. ఇడ్లీకండి ఒక గ్లాస్ మినప్పు తలగొట్టి గ్లాస్ తీసుకున్నాను. దీంట్లోకి 2:30 ఇంకా సగ్గుబియ్యం వేసుకుంటాం. ఈ ఫుల్ ఆఫ్ అనమాట, అంటే ఒకటి అని అర్థం అనమాట. ఈ ఒకటికి 2:30 ఇడ్లీ రవ్వ తీసుకుందాం. ఇద్దండి సగ్గుబియ్యం ఇవన్నీ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇద్దండి రవ్వ 2:30 ఉంటుందన్నమాట. 2 కడిగేసి నానబెట్టేసి 2 అవర్స్ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది ఎలా పట్టుకోవాలో చెప్తాను తర్వాత. పప్పు నానబెట్టానండి, వాటర్ వేసి కడిగేసి ఇది మిక్సీ పట్టుకుందాం. ఎలా పట్టుకోవాలి అంటే కూల్ వాటర్ వేసేసుకొని పట్టుకోవాలి. యాక్చువల్గా చలికాలం అయితే అవసరం లేదు, నేను చలికాలం కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసి పట్టేసుకుంటే సరిపోతుంది. చల్లగా ఉంటుంది కాబట్టి వాతావరణం. ఇక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే బాగా నీట్గా వచ్చింది అనమాట. మిగతా రోజుల్లో కూల్ వాటర్ వేసుకోవాలి. ఇద్దండి రవ్వ కడిగేసి శుభ్రంగా తీసి పిండేసి పెట్టేశాను. ఇక మిక్సీ పట్టుకుందాం. ఇద్దండి పిండి పట్టేసాను చూడండి, నీట్గా వచ్చేసింది. ఇది దాంట్లో వేసేసి కలిపేసుకొని నైటు 9 దాకా ఉంచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, బాగుంటుంది. ఇంకా వేసేసుకోవడం ఇప్పుడు కావాలంటే అప్పుడు ఒక సైడ్ నుంచి తీసుకోండి. ఇద్దండి కలిపాను. నైటు 9కు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా రేపు మార్నింగ్ ఇడ్లీ వేసుకోవచ్చు అనమాట. ప్యాకెట్ అయితే బాగుంటుందండి ఇడ్లీ రవ్వ. విడిగా లూజ్ వస్తే దీని టేస్ట్ అనేది రాదు. కొలత ప్రకారం వచ్చేసరికి 1/2 కిలో మినపప్పుకి 1/2 కిలో ఇడ్లీ రవ్వ అండి, ఇది కొలత. ఇద్దండి ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చాయి చూడండి, మెత్తగా. ఈ చాలా నీట్గా వస్తుందండి ఇడ్లీ. ఈ ఇడ్లీకి నేను ఉప్పు ప్లస్ ఇంత సోడా ఉప్పు వేసాను అనమాట. వేస్తే ఇంకా బాగా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మనకి మిక్సీలో వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.